ఫార్మింగ్ అనేది ఎంజాయ్ చేస్తారు. కార్పొరేట్ లైఫ్ నుండి ఫార్మింగ్ లోకి రావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి దాకా చూడండి, నా రియల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఫార్మింగ్ లోకి వచ్చే ముందు ఫస్ట్ మీ మైండ్ సెట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆబ్జెక్టివ్స్ క్లియర్ గా ఫిక్స్ చేసుకోండి. ముఖ్యంగా ఫార్మ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యే ముందు మీ ఫ్యామిలీ మంత్లీ ఎక్స్పెన్సెస్ సెక్యూర్ చేసుకున్న తర్వాత ఫార్మింగ్లోకి రండి. కెమికల్ ఫార్మింగ్ నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ కి షిఫ్ట్ అవుతుంటే ఒక విషయం చాలా బాగా అర్థం చేసుకోవాలి. సాయిల్ రికవరీకి టైం పడుతుంది. అది 2 వీక్స్ అవ్వచ్చు, 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ ఇయర్స్ పట్టొచ్చు. ఇమీడియట్ ప్రాఫిట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు. కనీసం 1 to 2 ఇయర్స్ అన్నా మీరు ఓపిక్ గా, పేషెన్స్ గా ఉండాలి. ఫార్మింగ్ లోకి బిజినెస్ మైండ్ సెట్ తో రండి. కుదిరితే B2C సెల్లింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి. ఎందుకంటే పంట పండియడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్మడం అసలు ఛాలెంజ్. మీ సేల్స్ మీదే మీ సర్వైవల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ప్రొడ్యూస్ చేసే అన్ని B2C డైరెక్ట్ సెల్లింగ్ చేయాలంటే మీ ఈగోస్ అన్ని పక్కన పెట్టి సెల్ చేయాలి. నేను కార్పొరేట్ లైఫ్ నుండి వచ్చాను, నేను అమ్మలేను అంటే కుదరదు. టైం వస్తే యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఫార్మింగ్ అనేది 24 అవర్స్ రెస్పాన్సిబిలిటీ. కానీ మీ పైన బాస్ ఎవరు ఉండరు, కానీ నేచరే మిమ్మల్ని కమాండ్ చేస్తారు. ట్రాక్టర్ ని ఆపరేట్ చేయడం, బేసిక్ ప్లంబింగ్ అండ్ రిపేర్ వర్క్స్ కూడా నేర్చుకోండి. ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవడం వల్ల చాలా మనీ సేవ్ చేస్తారు. ఫామ్ లో మీ సాయిల్ ని అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్ ప్లాన్, ప్రాసెస్ తో రెడీగా ఉండాలి. ముఖ్యంగా ఎవరో గైడ్ చేస్తారని బ్లైండ్ గా డిపెండ్ అవ్వమాకండి. అడ్వైస్ తీసుకోండి, కానీ ప్రాసెస్ తో పాటు మీరు కూడా నేర్చుకోండి. ఈ ఫార్మింగ్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ హ్యాండిల్ చేయగలిగితేనే మీరు ఫార్మింగ్ లోకి రండి. ఎస్, ఫార్మింగ్ లో రిస్క్ ఉంది, కానీ ప్రతి సక్సెస్ స్టోరీ వెనకాల ఒక రిస్క్ తీసుకున్న వ్యక్తి ఉంటాడు. ఇలాగే మా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే డూ ఫాలో అవర్ ఛానల్. ఎక్కువ భయపడుతున్నాను అనుకోమాకండి. ఫార్మింగ్ అనేది ఎంజాయ్ చేస్తారు.